హాయ్ అండి. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. ఈ బ్లౌజ్ చూడగానే నాకు అర్థమైపోయింది. బాడీ చూసారా ఎంతుందో? సో, ఈ నాకు కెమెరా కూడా పట్టట్లేదు. అంత పెద్దగుంది బాడీ అనేది. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆర్మ్ లూజ్‌ని టచ్ చేయకూడదు ఇంక అస్సలు టచ్ చేయొద్దు. పైగా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, స్ట్రెయిట్ కటింగ్, కప్స్ కూడా ఉన్నాయి కాబట్టి చెస్ట్ దగ్గర పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇక్కడి నుంచి చూసుకోవాలంటే చూసుకోవచ్చు గానీ, నాకైతే ఇక్కడి నుంచి అంత పర్ఫెక్ట్‌గా అనిపించదు. ఎందుకంటే సాగదీస్తుంటే కొంచెం సాగుతది. పైగా ప్రాబ్లమ్ కూడా లేదులెండి. ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి ఇక్కడి నుంచి తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. నేనైతే వెనకాల నుంచి నెక్ కింద నుంచి చూసుకుంటానండి. అదైతే బెస్ట్ అనిపిస్తది నాకెప్పుడు కూడాని. ఇలా నెక్ కింద నుంచి ఇలా పట్టేసుకొని, ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంతొచ్చింది చూస్తే నాకైతే 22 ఇంచులు పైనే వచ్చింది. 22 ఇంచులన్నర వచ్చిందనమాట. సో, నేనైతే ఇలా చూస్తాను. ఇంకా ఆర్మ్ లూజ్‌ని అస్సలు చూసుకోకూడదు. ఎందుకంటే బాడీ ఎక్కువుంది వీళ్ళకి. సో, ఆర్మ్ లూజ్ మేబీ తక్కువున్నా, ఎక్కువున్నా మనకు సంబంధం లేదు. మీరెప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ నుంచి కాకుండా కొంచెం వెనక నుంచి చూసుకోండి. పైగా ఇదేం చూసే కప్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్ అనేది బాడీ మీద నుంచి మాత్రం